ఈనాటి నూతన పట్టాల పాస్బుక్ పంపిణీ చేసి వదిలేశారో అవన్నీ పూర్తి చేయడమే కాకుండా కొత్తగా మళ్ళీ మనం శాంక్షన్ చేయించుకున్నటివి అన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతున్నామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈరోజు ఏ అయితే ఎలక్షన్ ముందు చెప్పారో సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నాం చేస్తున్నామా లేదా? అలాగే మీకందరికీ తెలుసు 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ పెన్షన్లు ఇస్తున్నాం అవ్వాతాతలకి 3000 నుంచి 4000 చేసుకున్నాం. అలాగే దివ్యాంగులకి 6000, డిజేబుల్ పీపుల్ కి 15000 లెక్కన ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది నా సోదరి మనులున్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ సోదరి మనులకి స్త్రీ శక్తి అనే దాని మీద ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా లేదా మీకు అందరికి? సో అదే విధంగా 2 సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా, తల్లికి వందనం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ఎలక్షన్ ముందు మనమందరము ఎంత భయపడ్డామో భూమి గురించి ఈరోజు నిక్షేపంగా మీ పాస్ పుస్తకాలు మీకు అందించగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడే ఇందుకూరుపేట మండలంలో 4819 పాస్ పుస్తకాలు మనము రాజముద్రతో మీకు అందరికీ అందిస్తున్నాం. అందులో ఏదన్నా ఇబ్బందులున్న క్యూఆర్ కోడ్ ఉంది, దానివల్ల మీరు అన్ని తెలుసుకోవచ్చని కూడా చెప్తున్నాను. ఈ రోజు ఈ జనం చూస్తుంటే ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపు 18 నెలలు అయింది మన ఎలక్షన్లు పూర్తి చేసుకొని, కానీ ఈరోజు ఆ పాత రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈ జనం ఏందో నిజంగా కూడా చాలా సంతోషం. చెప్పాలంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాగలేకపోయినా మీ జనంతో మిమ్మల్ని అందరిని చూసి ఆ సంతోషానికి బాగైపోయినట్టు ఉంది. నాకు తెలిసి చాలా సంతోషం. ఈరోజు కొత్తూరుకు రావడం, 2,50,00,000 కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి. అట్టే పాస్బుక్లు ఇవ్వడం, ఇవన్నీ సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి. ఈ రెండింటితోటే మనం ముందుకు పోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏది కూడా ఆపకుండా సూపర్ 6 అనేది సక్సెస్ చేయడం కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు. ముందుకు ఇంకా కూడా మంచి రోజులున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. జనం చూస్తుంటే చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూసి జాగ్రత్తగా ఇళ్ళకు పోండి, మరి జనం జాగ్రత్తగా పోండి ఇంటికి.